నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా అల్లూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ పసుపులేటి సుధాకర్ ర్యాలీ నిర్వహించారు. కావలిలో ఇద్దరు రెడ్లు కలిసి కాంట్రాక్టులు చేసుకుని సంపాదించుకుని తనపైన ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని సుధాకర్ అన్నారు. ఇక బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని ఈ దేశానికే బ్యాక్ బోన్ అని చెప్పారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్న సుధాకర్ తో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. భారీ ఎత్తున జనసందోహం నడుమ నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం అల్లూరులో భారీ ర్యాలీ కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పసుపులేటి సుధాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ర్యాలీ, ఇంతమంది జనసందోహం ఎలా ఉంది? ప్రజల మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ యొక్క ఇద్దరు రెడ్ల పరిపాలన తరిమికోటాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి అల్లూరులో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అయితే ఏం చెప్తున్నారు సార్, ప్రజలు ఏం చెప్తున్నారు? మీరు దాదాపు ఇన్ని రోజుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వెళ్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిపాలన ఇక్కడ చేస్తున్నటువంటి పరిపాలనతో ప్రజలు విసిగి చెందిపోయారు. కాబట్టి ప్రజల మార్పు కోసం నాకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు టీడీపీ బలమైన అభ్యర్థులు మేమే గెలుస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? షో ఎన్ని రోజులు నిలబెట్టలేరు కదా, కంటికి కనిపిస్తూ ఉంది. ఊరికే వాళ్ళు షో చేసినంత మాత్రాన ఏమైనా ప్రజలు నా పక్కన ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 95% ఉన్నారు. ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు. ఇక్కడ బీసీలో నాయకత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తాం. అంటే మత్స్యకార గ్రామాల్లో తిరుగుతున్నారు సార్, బీసీలు అంటున్నారు, ఏదైతే బడుగు బలహీన వర్గాలు అంటున్నారు. వీళ్ళందరూ కూడా రెడ్ల వైపు ఉన్నారా, బీసీగా పోటీ చేస్తున్న మీ వైపు ఉన్నారు? ఖచ్చితంగా నా వైపే ఉన్నారు కాబట్టి ఇంతమంది జనసందోహంతో వస్తూ ఉన్నారు. ఇద్దరు రెడ్లు, కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఊరికే డబ్బులు ఇచ్చి తోలుకోవడం తప్పక ఎవరికి వాళ్ళకి ఒక మనిషి వచ్చే పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా నా జాతి మొత్తం ఈరోజు ఇంత భారీ ర్యాలీ తరలి వచ్చేందుకు తరలి వచ్చి. అయితే ప్రధానంగా ఇవాళ ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ పసుపులేటి సుధాకర్ బరిలో ఉండరు, నామినేషన్ తర్వాత కూడా వెళ్ళిపోతారని చెప్పి ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నాయి. ఎలా తిప్పికొడుతున్నారు? ఆ ఆరోపణలంతా అయిపోయినాయి కదా, అయిపోయాయి చెప్పారు. వాటన్నిటి చెక్ పెట్టి ఈరోజు గెలిచే స్థాయిలో ఉన్నాము, గెలుస్తున్నాము. ముందు ఫైనల్గా ఒకటే, ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మీరు 150 కోట్ల సొంత నిధులతో మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోని కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నారు. అయితే నేను కనుక ఇది నెరవేర్చకపోతే కేసులు పెట్టండి అని చెప్పారు. ఎలా చెప్పబోతున్నారు సార్ జనాలకి? ఖచ్చితంగా నేనేదో మేనిఫెస్టో ఇచ్చానో, ఈ మేనిఫెస్టో చేయకపోతే నా మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చని చెప్పని గతంలో చెప్పున్నాను. దాన్ని అగ్రిమెంట్ రాస్తున్నా, నేను రాసి రేపు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అది మొత్తం మీద తీసుకుంటే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ దూసుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజల్లో భారీ ఎత్తున స్పందన ఉంది. ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్తున్నారు. అటు టీడీపీ కావచ్చు, ఏదైతే వైసీపీ కావచ్చు, ఈ రెండు అభ్యర్థుల కంటే కూడా జన సందోహం కానీ ఓటింగ్ కానీ తనకే ఉందని చెప్పి పసుపులేటి సుధాకర్ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.